నాటినది ఏదైతే ఉన్నదో దాన్ని పెళ్ళగించుట అసాధ్యం. అంటే నీవు దేని గురించి అయితే ప్రార్థన చేస్తున్నావో ఆ ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు అది జరగదు అనుకోవడానికి లేదు, అది అసాధ్యము అనుకోవడానికి లేదు. ఇంకా ఆలోచన చేస్తున్నాం, అది జరగదు, అది అసాధ్యము అనుకోవడానికి వీలు లేదు. ఖచ్చితంగా జరిగి తీరుతుంది. దేవునికి స్తోత్రం గాక. అందుకనే ప్రార్థనలో నాటినది ఏదైతే ఉన్నదో దానిని పెళ్ళగించుట అసాధ్యమని పరిశుద్ధ గ్రంథంలో తెలియజేస్తుంది. మొట్టమొదటిగా ప్రార్థన విషయంలో ఒక భక్తుల గురించి మనకి చాలా చాలా పరిచయమైనటువంటి వ్యక్తి. ఇతని గురించి ఎన్నిసార్లు కూడా చెప్పుకున్నా కూడా తనివి తీరినటువంటి వ్యక్తి. ఆదికాండము 15వ అధ్యాయము 2-3 వచనాలు ఒకసారి మనం చదువుకుందాం. చదువు. అందుకు అబ్రహాము ప్రభువైన యెహోవా నాకు ఏమిచ్చిన ఏమి, నేను సంతానము లేని వాడనై పోవుచున్నానే. దమస్కు ఎలియాజరే చాలండి. దేవుణ్ణి 12వ అధ్యాయంలో నుండి ఈ 15వ అధ్యాయం వరకు, అంటే దేవుడు అబ్రహాముని పిలిచిన నాటి నుండి అతను ఎన్ని సంవత్సరాలు వెంబడిస్తున్నాడు అంటే దాదాపుగా అతను సంతానం ఇచ్చేసరికి అతనికి 100 సంవత్సరాలు పూర్తయింది. అంతటి సమయం వరకు కూడా దేవుని వెంబడిస్తున్నటువంటి వ్యక్తి తను ప్రార్థన చేస్తున్నాడు. ఏమని ప్రార్థన చేస్తున్నాడు అంటే, ప్రభువకు యెహోవా నీవు నాకు ఏమి ఇచ్చితినేమి ప్రయోజనం ఏముంది? అంటే సంతానం లేకుండా నువ్వు ఎన్ని ఆస్తిపాస్తులు నాకు ఇచ్చిన ప్రయోజనం ఏమి లేదయ్యా. ఎందుకు ఈ మాట అతను చెప్పాడు అంటే, యెహోవా వాక్యము అబ్రహాముతో అనుదినము మాట్లాడుతూ ఉన్నది. ఈరోజు మనకి కావాల్సింది నీ జీవితంలోనైనా నా జీవితంలోనైనా ఏంటి అంటే, ప్రవచనాలు కాదు, స్వస్థతలు కావు, కానీ దేవుని వాక్యము నీ హృదయము నిండా ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగుగాక. యెహోవా వాక్యము అబ్రహామును దర్శించినప్పుడు జరిగినటువంటి సంఘటన ఇది. అప్పుడు అంటున్నాడు ఆ మాట, నేను నిన్ను ఆశీర్వదిస్తాను, నేను నిన్ను దీవిస్తాను. నీవు ఎన్నిసార్లు దీవించినా ఎన్నిసార్లు ఆశీర్వదించినా ప్రయోజనం ఏముంది అంటే, అతనిలో ఏముంది? నాకు సంతానం లేదని ఒక దుఃఖము వేదన అతన్ని చింతిస్తూ ఉన్నది, తొలిమిస్తూ ఉన్నది. అటువంటి సమయంలో చదవనక్కర్లేదు, కానీ ఈ ఆదికాండము 17వ అధ్యాయంలో మనం చూస్తే దేవుని వాక్యము మరలా అతనికి ప్రత్యక్షమైనప్పుడు సంతానాన్ని నేను ఇస్తానని స్పష్టంగా తెలియజేశాడు. అలా తెలియజేస్తూ ఒక నిబంధన ప్రభు తనకిస్తున్నాడు. నాకును నీకును మధ్యన నిబంధన, నేను నీకు ఖచ్చితంగా సంతానాన్ని ఇస్తాను అంటూ 18వ అధ్యాయంలో మనం చూస్తే మమ్రే దగ్గర ఉన్న సింధూర వనంలో అతను కూర్చున్నప్పుడు 3 వ్యక్తులు అతని ఇంటిని దర్శించి వారు అబ్రహాము ఇచ్చినటువంటి ఆతిథ్యాన్ని స్వీకరించి అతన్ని మనసారా అతన్ని ఆశీర్వదించినప్పుడు అబ్రహాముకు సంతానం కలిగింది. దేవునికి స్తోత్రం. అనగా శారాని అబ్రహామును దేవుడు దర్శించాడు, వారిని జ్ఞాపకం చేసుకున్నాడు. కాబట్టి ఇస్సాకు వాగ్దాన పుత్రుడిగా పుట్టాడు. దేవునికి స్తోత్రం. చెప్పండి గట్టిగా హల్లెలూయా. కారణం ఏంటంటే, ప్రార్థన అనే ఆ యొక్క పొలంలో నాటబడినప్పుడు ఆ విత్తనము పెళ్ళగించడానికి ఎవరి సాధ్యమో కాలేదు. నీవు చేసే నీ ప్రార్థనలో నువ్వు ఏదైతే అడుగుతున్నావో అది జరగదు అనుకోవడానికి వీలు లేదు. అబ్రహాము ప్రార్థన చేశాడు,
తను ఏదైతే పొందుకోవాలని ఆశ కలిగి ఉన్నాడో దానిని పొందుకున్నాడు. మరొక మాటను మనం చూస్తే పరిశుద్ధ గ్రంథంలో ఆదికాండము 32వ అధ్యాయం, ఇతను కూడా తన యొక్క ప్రార్థనా జీవితాన్ని తెలియజేస్తున్నాడు. ఆదికాండము 32వ అధ్యాయము ఒకసారి 10వ వచనాన్ని మనం చదువుదాం. 10, 12. నీవు ఆ. నీ సేవకునికి చేసిన సమస్తమైన ఉపకారములకు సమస్త సత్యమును నా పాత్రుడు. ఎట్లనగా నా చేతి కాళ్ళతో మాత్రమే నా యోర్దాను దాటింది. ఇప్పుడు నేను 2 గుంపులైతిని. నా సహోదరుడైన ఏశావు చేతి నుండి దయచేసి నన్ను తప్పించుము. యాకోబు ప్రార్థన చేస్తున్నాడు. ఏమని ప్రార్థన చేస్తున్నాడు అంటే, నీవు అనేకమైన విధాలుగా నన్ను ఆశీర్వదించావు. ఎలాగూ అంటే, ఇప్పుడు నా చేతి కర్ర నుండే నేను ఈ యోర్దాను నదిని దాటి యువతలకు వచ్చాను. 2 భాగాలుగా నేను, నా బిడ్డలు, నేను, నా కుటుంబం 2 భాగాలుగా విభజించబడ్డాం. అయితే ఇప్పుడు ఒంటరిగా ఉన్నటువంటి నన్ను నా సహోదరుడైనటువంటి ఏశావు చేతిలో నుండి నన్ను కాపాడు ప్రభు అని ప్రార్థన చేస్తున్నాడు.